ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. అధికార పార్టీలో ఉండి ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేగా ఉన్న దానం ప్రజల పక్షాన ఉంటూ ఆయన నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు చేపట్టిన కూల్చివేతల్ని అడ్డుకుంటున్నారు. రీసెంట్ గా ఖైరతాబాద్ లో జరిగిన అక్రమ నిర్మాణాల కూల్చివేతల సమయంలో అధికారులను దానం అడ్డుకొని వారికి మాస్ వార్నింగ్ ఇవ్వడం ఆ వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి పోలీసులు హైడ్రాను ఉద్దేశించి దానం చేసిన కామెంట్స్ రచ్చకు దారి తీశాయి. అలాగే నా ఇంట్లో వైఎస్ కేసీఆర్ ఫోటోలున్నాయి, రేవంత్ రెడ్డి ఫోటో ఇంకా రాలేదంటూ దానం చేసిన కామెంట్స్ సొంత పార్టీలో పెను సంచలనంగా మారింది. అధికార పార్టీలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దానం వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ నేతలు గుర్రగా ఉన్నట్టు సమాచారం. అధికార కాంగ్రెస్ పార్టీలో నానాటికి అసమ్మతి సెగ పెరిగిపోతుంది. 2 రోజుల క్రితం ఓ మంత్రికి వ్యతిరేకంగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ మంత్రుల ఆధిపత్యానికి వ్యతిరేకంగానే ఈ సమావేశం నిర్వహించినట్టు టాక్ వినిపించింది. ఇదే క్రమంలో తాజాగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా ఆపరేషన్ రూప్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి తన అసంతృప్తిని అసెంబ్లీ వేదికగా బయటపెట్టారు. పేదల ఇళ్లు కూల్చుతామంటే ఊరుకునేది లేదని క్లారిటీ ఇచ్చారు. హైడ్రా విషయంలో తాను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదే లేదని చెప్పారు. ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా తాను అధికారుల విషయంలో కాంప్రమైజ్ కాలేదని చెప్పుకొచ్చారు. పోతే జైలుకు పోతా, నాపై 173 కేసులున్నాయని తెలిపారు. తన ఇంట్లో వైఎస్ఆర్, కేసీఆర్ ఫోటోలు ఉన్నాయని, వారి ఫోటోలుంటే తప్పేంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఫోటో ఇంకా రాలేదని తెలిపారు. నాయకుల విషయంలో ఎవరి అభిమానం వాళ్లదంటూ చెప్పుకొచ్చారు. ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపించిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా ఇప్పటి వరకు తనకు ఎలాంటి నోటీసులు రాలేదు, వచ్చాక స్పందిస్తానని అన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ ఫోటో ఉండటంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలుపొందిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ ఫోటోను తీసివేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యాలయంపై దాడి చేసి కేసీఆర్ చిత్రపటాన్ని తొలగించి ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేశారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టారు. ఈ నేపథ్యంలోనే నాయకుల ఫోటోలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే చింతల్ బస్తీ కూల్చివేతలకు సంబంధించి దానం వ్యవహార తీరును పరిశీలిస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. తాజాగా మరోసారి అధికారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో పాటు రేవంత్ రెడ్డి ఫోటో విషయంలో ఆయన తీరుపై కాంగ్రెస్ పెద్దల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.